చైనాలో పిచ్చుకలు ఒక సంవత్సరంలో ఒక పిచ్చుక 6.5 కేజీల ధాన్యం తింటున్నాయని, ఈ ధాన్యాన్ని అంతా కాపాడితే సుమారు 60,000 మందికి ఆహారం దొరుకుతుందని ఆలోచించి చైనాలో సుమారు 30 లక్షల పిచ్చుకలను చంపేశారు. చెట్లపై వాలకుండా డబ్బాలతో కొట్టి పారద్రోలారు. వాటి గుడ్లను పగులగొట్టారు. పిచ్చుకలను చంపేసి వాటి సంఖ్యను తగ్గించటం వలన పంటలకు పురుగు పట్టి తినడానికి తిండి దొరకలేదు. ఆ తరువాత 1958 నుండి 61 వరకు దాదాపు 5 సంవత్సరాలు చైనాలో తీవ్రమైన కరువు ఏర్పడింది. సుమారుగా 4.5 కోట్ల మంది ఆకలితో చనిపోయారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి సోవియట్ యూనియన్ నుండి కొన్ని వేల పిచ్చుకలను దిగుమతి చేసుకున్నారు. కాబట్టి అభివృద్ధి ఒకటే కాదు, చెట్టు చేమ పుట్ట పిట్ట ప్రతిదీ మానవ మనుగడకు అవసరమే. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.